హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ గైస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే, ఎవరైనా ఐ థింక్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే వాళ్ళకి సైలెంట్గా ఒక మైండ్ ట్రీట్మెంట్ ఒకటి ఇద్దాం ఈరోజు. ఎందుకు అంటే, సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉన్నట్లయితే, సో మిమ్మల్ని కావాలని కానీ, లేదంటే మిమ్మల్ని చీట్ చేసి కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఏదో క్లమ్జీగా మీకు అనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఒక సైలెంట్ మైండ్ ట్రిక్ ఒకటి చెప్తాం మీ అందరికీ కూడాను. సో అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది. రిలేషన్షిప్లో అన్నీ సాఫీగా వెళ్ళిపోవాలి, అంత హ్యాపీగా జరిగిపోవాలి, సో ఏ చిన్న ఇష్యూ రాకూడదు, ఏ చిన్న ప్రాబ్లం రాకూడదు అంటే అది అయ్యే పని కానీ కాదు అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి, అవన్నీ స్ట్రాంగ్గా దాటుకొని ముందుకు వెళ్ళాలి అనమాట. అప్పుడే లైఫ్ బాగుంటుంది. సో ఈ లోపే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం కానీ, గొడవలు రేస్ చేసేసుకోవటం కానీ, ఎక్సెట్రా ఏమైనా చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక బ్రేక్ అయితే రానే వస్తుంది, రాకుండా అయితే పోదు. కానీ ఎవరైనా ఐ థింక్ అంటే ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అది కావాలని కావచ్చు, లేదంటే వేరే సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, సో పరిస్థితి ఏదైనా కావచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, కొంచెం అవాయిడ్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉన్నట్లయితే, అంటే ఇవి చేయడానికి కూడా ఇగ్నోర్కి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఐ థింక్ వాళ్ళు కావాలని చేయొచ్చు, లేదా వాళ్ళు బిజీ వల్ల చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని చీట్ చేయటం వల్ల చేయొచ్చు, వేరే కారణాలు కూడా ఉంటాయి. బట్ కారణం ఏదైనా కావచ్చు, కానీ నేను చెప్పే ట్రిక్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేసి చూడండి, 90% వర్కౌట్ అవుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే, నార్మల్గా ఇన్కంప్లీట్ మెసేజ్ ఒకటి చేయండి. అంటే కంప్లీటెడ్ మెసేజ్ కాదు, ఇన్కంప్లీట్గా ఉండాలి మీరు పెట్టేది అనమాట. సో ఇప్పుడే మన గురించి ఒకటి గుర్తొచ్చింది అని ఒక సింపుల్ టెక్స్ట్ పెట్టండి. ఆ తర్వాత మీరు నార్మల్గా మాయమైపోండి అక్కడి నుంచి. అంటే ఎలా అంటే ఒక 5 అవర్స్, 4 to 5 అవర్స్ మీరు సైలెంట్ అయిపోవాలి అనమాట. సో ఇంకా తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా టెక్స్ట్ చేయటం కానీ ఏదన్నా ఇంకేం చేయొద్దు. జస్ట్ సింపుల్గా నేను ఏదైతే చెప్పానో అదొక్కటే మెసేజ్ చేయండి. బట్ ఆ తర్వాత మీరు ఆన్లైన్లో కూడా అస్సలు ఉండమాకండి. ఇంకా వేరే మెసేజెస్ ఏమీ చెయ్యమాకండి. అంటే మీరు వెయిట్ చెయ్యలేక లేకపోతే ఆ తొందరపాటుతో చేస్తారేమో, బట్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి మెసేజెస్ మీరు అస్సలు పెట్టమాకండి. జస్ట్ ఆ ఒక్కటి పెట్టేసేయండి, నార్మల్గా ఉండండి, కూల్గా మీ పనులు మీరు చూసుకోండి, లేదా సైలెంట్గా పడుకోండి, వెళ్ళేసి ఆన్లైన్కి రావద్దు, నెక్స్ట్ ఫర్దర్ మెసేజ్ చేయొద్దు. బట్ ఏమవుతుంది అంటే, అది చెప్పటం వల్ల మన గురించి నాకు గుర్తొచ్చింది ఇలా ఒక విషయం అనేది వాళ్ళకి కొంచెం మైండ్ ఖరాబ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి అంటే మనసులో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు మీకు ఏం గుర్తొచ్చింది, అసలు మీరు ఏం చెప్పాలి అనుకున్నారు అనేవి ఎక్కువగా వాళ్ళ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే తర్వాత కూడా ఏమవుతుంది అంటే, మీరు ఆన్లైన్లోకి రాకుండానో లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకెలాంటి టెక్స్ట్లు పెట్టకుండా ఉండటం వల్ల వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది అనమాట. అంటే ఆరాటం కానీ, ఆతృత కానీ ఎక్కువైపోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఒక నిమిషానికి వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక ఆ నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే వెయిట్ చేసి నెక్స్ట్ వాళ్ళే కాల్ చేయటం కానీ, టెక్స్ట్ చేయటం కానీ స్టార్ట్ చేస్తారు, ఏమైంది అని చెప్పేసి. సో అప్పుడు మీరు కూల్గా ఎలా చెప్పాలి అంటే, సో ఆ టైంలో నా దృష్టి ఎక్కడికో వెళ్ళిపోయింది, సో నాకు ఏం చెప్పాలి అనేది కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అనేది కొంచెం మీరు ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే, సో అంటే అలా చెప్పేసి మీరు సైలెంట్గా ఉండటం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం ఏమంటారు, ఇంట్రెస్ట్ పెరగటం కానీ, మాట్లాడాలనే థాట్ రావటం కానీ అనేది ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్కి కొంచెం స్ట్రాంగ్గా వెళ్తుంది అనమాట. సో అంటే అది మీరు ఎలా చెప్పాలి అంటే, మెయిన్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు చెప్పే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్గానే అనిపించినా కూడాను, అది మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నామంటే అది చాలా రకాల డిఫరెంట్గా ఒకే మాటని మనం డిఫరెంట్గా కూడా మాట్లాడవచ్చు అనమాట. బట్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఒక ఎలా అంటే, అసలు ఏమైంది ఏంటి అనే టెన్షన్ పెరిగేలాగా మాట్లాడాలి అనే ఒక తపన వచ్చేలాగా మీరు ఆ వర్డ్ యూజ్ చేయాలి అనమాట. అండ్ తర్వాత జస్ట్ కూల్ అయిపోండి చెప్పిన తర్వాత. అండ్ ఎక్కడో వాళ్ళకి మీ పైన ఒక ఇష్టం కానీ, ఒక చిన్న ఇంట్రెస్ట్ కానీ, లేదా మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనే ఒక చిన్న ఎక్సైట్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళ మీద కాంటాక్ట్ అవుతారు, మళ్ళీ నార్మల్గా ఇంతకు ముందులాగా మీతో ఖచ్చితంగా మాట్లాడతారు అనమాట. ఇంకా లాస్ట్గా ఇంకొక వర్డ్, ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, మిమ్మల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళ వెంట అస్సలు పడమాకండి. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా అలుసైపోతారు, చాలా చీప్ అయిపోతారు. వాళ్ళ ఇంట్రెస్ట్తోనే రావాలి కానీ ఫోర్స్ చేసో లేకపోతే మీరు ఎమోషనల్గా బిహేవ్ చేయటం వల్ల ఉపయోగం లేదు.
సో అలా వాళ్ళని బ్రతిమలాడుకోవటం కానీ, సో మాట్లాడు అని చెప్పటం కానీ, సో మీరు ఏడవటం కానీ ఇలాంటివి అస్సలు చేయమాకండి. సో దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ టైంలో స్పాట్లో వాళ్ళు ఏదో మీ ఏడుపు చూసో మీ బాధ చూసో వచ్చినా కూడా వాళ్ళు ఉండరు అనమాట. సో ఐ థింక్ నిన్ను కాదనో లేకపోతే వేరే చాయిస్ చూసుకుని లేకపోతే ఇగ్నోర్ చేస్తూ మీకు అస్సలు టైం అనేది కేటాయించకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు తిరుగుతూ సో ఏమాత్రం పట్టించుకోకుండా ఉండే వాళ్ళని వదిలేసేయండి. రిక్వెస్ట్ చేస్తూనో లేకపోతే ఏడుస్తూనో వచ్చే వాళ్ళు మీకు అవసరం లేదు. అది స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ చేసుకుని ఉండండి. సో గైస్, నేను హానెస్ట్గా అయితే నేను చెప్పాను, మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. బట్ ఏదో చిన్న చిన్న ఇష్యూసే కొంచెం నాటీగా, క్యాజువల్గా, ఇంట్రెస్టింగ్గా మేము ఈ టెక్స్ట్ ట్రై చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు వర్కౌట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఏం చేస్తున్నాను, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా ఈ విషయం ఏమిటి అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా మనం మరొక వీడియోతో